హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐకో మీడియా. తమిళ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా తన కెరియర్లో 50వ సినిమాగా చేసిన లేటెస్ట్ చిత్రమే మహారాజా. తమిళ్తో సహా తెలుగులో కూడా రిలీజ్ అయింది. ఈ చిత్రాన్ని సేతుపతి తెలుగులో కూడా సాధ్యమైనంత ప్రమోషనే చేశాడు. తన కెరియర్లోనే బెంచ్ మార్క్ సినిమా అయిన దీంతో తాను హిట్ అందుకున్నాడో లేదో ఒక్కసారి మీరు చూడండి. కథ విషయానికి వస్తే ఒక చిన్నపాటి మధ్యతరగతి కుటుంబీకుడు తన సెలూన్లో క్షవరం చేస్తూ తన కూతురు జ్యోతితో ఆనందంగా జీవిస్తూ ఉంటాడు. అయితే గతంలో జరిగిన ప్రమాదం వలన తన భార్య చనిపోతుంది. ఇంట్లో ఉన్న ఒక చెత్త డబ్బా వలన తన కూతురు బతుకుతుంది. దీంతో అక్కడి నుంచి మహారాజా జ్యోతి సెంటిమెంట్గా ఆ చెత్త బుట్టకి లక్ష్మి అనే పేరు పెట్టుకుని తన కుటుంబంలో ఒకటిగా దాన్ని పూజిస్తారు. ఇంకో పక్క సెల్వన్ తన గ్యాంగ్తో సీరియల్ దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఓ రోజున లక్ష్మి పోయింది అని మహారాజా పోలీస్ కంప్లైంట్ చేయడానికి వెళ్తాడు. అక్కడి నుంచి కథ మలుపు తిరుగుతుంది. లక్ష్మి కోసం మహారాజా ఏం చేస్తాడు, ఆ క్రమంలో కూతురికి ఏమవుతుంది, సెల్వాకి మహారాజాకి ఏమైనా సంబంధం ఉందా, ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలకి సమాధానం మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఏ నటుడైనా తన కెరీర్లో బెంచ్ మార్క్ చిత్రం ఖచ్చితంగా హిట్ కొట్టాలి, మర్చిపోలేని విధంగా ఉండాలని ప్రయత్నిస్తాడు. విజయ్ సేతుపతి గట్టిగానే కోరుకున్నట్టున్నాడని చెప్పాలి. తన కెరీర్ 50వ సినిమా సాలిడ్ సబ్జెక్ట్ని సేతు ఫ్యాన్స్కి అందించాడు. ఒక ఇంటెన్స్ ఎమోషన్స్ సహా యాక్షన్ బ్లాక్తో పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ని సేతుపతి డెలివరీ చేశాడని చెప్పాలి. విజయ్ సేతుపతి ఎలాంటి నటుడో మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఈ సినిమాలో కూడా తన మార్కు నటనని ప్రదర్శించాడు. ఈ చిత్రం డ్యూయల్ షేడ్స్లో అదరగొట్టాడు. ఒక అమాయకమైన మధ్యస్థ వ్యవస్థ గల తండ్రిగా సాలిడ్ పర్ఫార్మెన్స్ అందించాడు. అలాగే కొన్ని ఎమోషన్ సీన్స్ని సేతుపతి ఒక రేంజ్లో పండించాడనే చెప్పాలి. సినిమాలో నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే కథనం చూసేందుకు మరింత ఆసక్తిగా మారుస్తుంది. సీన్ టు సీన్ డీసెంట్ కథనంతో సినిమా ఎంగేజ్గా కొనసాగింది. ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ కూడా అదే రీతిలో ఆసక్తిగా మంచి ఇంప్రెస్ చేసే ట్విస్టులతో సాలిడ్ ఎమోషన్స్తో వీటికి అదనంగా విజయ్ సేతుపతి ఎందుకు పగ తీర్చుకోవాలి అని చూస్తున్నాడు అనే అంశాన్ని అర్థవంతమైన స్క్రీన్ ప్లేతో ఒక హాట్ హిట్టింగ్ క్లైమాక్స్తో చూసే ఆడియన్స్కి మంచి థ్రిల్ అందించేలా కొనసాగింది. మొత్తంగా చూసినట్టయితే మహారాజా విజయ్ సేతుపతి కెరియర్లో డీసెంట్గానే నిలిచిపోయే పర్ఫెక్ట్ బెంచ్ మార్క్ సినిమానే చెప్పొచ్చు. తన మార్కు యాక్టింగ్తో సేతుపతి ఆశ్చర్యపరుస్తాడు. అలాగే ఆసక్తిగా సాగే కథనం, ట్విస్ట్లో, ఎమోషన్లతో ఈ రివెంజ్ డ్రామా ఆకట్టుకుంటుంది. దర్శకుడు చాలా వరకు సక్సెస్ అనే చెప్పాలి. కానీ కొన్ని చోట్ల కన్ఫ్యూజన్, స్లో కథనం పక్కన పెడితే విజయ్ సేతుపతి వన్ మ్యాన్ షో ఈ చిత్రం అని చెప్పొచ్చు. మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలు కూడా మా కామెంట్ రూపంలో తెలియచేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్. జై హింద్.